బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నజీరుద్దీన్ గురువారం సాయంత్రం ప్రకటించారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాదిగా బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు డిసెంబర్ 29వ తేదీ తుది గడువని నసీరుద్దీన్ తెలిపారు. అయితే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తుందా లేదా అన్నది చూడాలి. బంగ్లాదేశ్లో ఎన్నికల పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? ఎన్నికలకి పాల్గొనడానికి మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? కళ, అవి దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్ని మాత్రం ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఏఎం నసీరుద్దీన్ కీలక ప్రకటన చేశారు. దాదాపు మనకు అంటే సంవత్సరంన్నర నుంచి కూడా భారత్లో తలదాచుకుంటున్నటువంటి షేక్ హసీనా మాత్రము ఒక్కసారిగా అటు బంగ్లాదేశ్ నుంచి మాత్రము ఈరోజు కీలక ప్రకటనతో ఒక్కసారిగా అటు మనకు అంటే భారత్లో తలదాచుకుంటున్నటువంటి షేక్ హసీనా ఇటు బంగ్లాదేశ్కి వెళ్తుందా అన్నది ఒక ప్రశ్న. అటు రాబోయేటటువంటి ఎన్నికల్లో షేక్ హసీనా అంటే ఎన్నికల్లో తన పార్టీ పార్టిసిపేట్ చేస్తుందా అన్నది మరొక ప్రశ్న. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే దాదాపు సంవత్సరాల నుంచి కూడా షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటుంది, మరొక వైపు అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి యూనస్ సంబంధించినటువంటిది చాలా ఇప్పటికే కూడా దాదాపు గత నెల నుంచి కూడా పలుమార్లు కూడా భారత్కు కూడా షేక్ హసీనాను అప్పగించాలి అంటూ కూడా పలుమార్లు కూడా విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వము ఎలాంటిది కూడా అంటే భారత ప్రభుత్వం కూడా స్పందించలేదు ఒకవైపు. కానీ మరొక వైపు కొద్దిసేపటి క్రితము స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అన్నది కూడా ఈరోజు చాలా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అంటే డిసెంబర్ 29వ తేదీన చివరి తేదీ అప్లికేషన్స్ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి దీంట్లో పోటీ చేసేటటువంటి చివరి తేదీ అయితే దీనికి సంబంధించినటువంటిది ఫిబ్రవరి 12వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు తేదీ అంటే బంగ్లాదేశ్ ఎన్నికల తేదీ ఫిబ్రవరి 12 అన్నటువంటిది ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం దీన్ని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి దాదాపు మనకు ఆగస్టు 5న 2024న జరిగినటువంటి ఏదైతే తిరుగుబాటు అనుకోవచ్చు, అక్కడ జరిగినటువంటి అల్లర్ల నుంచి ఒక్కసారిగా కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ షేక్ హసీనా పార్టీకి ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత అనుకోవచ్చు, నిరసనలు తెలుపుతున్నటువంటిది దీన్ని క్యాచ్ చేసుకోవడం కొరకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వము ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకొని ఎన్నికల డేట్ని ప్రకటించడం అన్నది కూడా ఇక్కడ కీలకం. దీనిపై మనకు అంటే ఈరోజు మనకు ఏదైతే డేట్ ప్రకటించారో దీనిపై కూడా ఇక్కడ అవామీ లీగ్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ చేయకుండా వాళ్ళందరినీ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను పోటీ చేయకుండా ఒకవైపు వాళ్ళని నిషేధించడము, మరొక వైపు ఈ పార్టీకి అంటే ఎవరైనా కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ బలాబలాలు అనుకోవచ్చు, ప్రతిపక్షము తర్వాత 2-3 పార్టీలు కలిసి ఒక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో దీంట్లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా కూడా నిషేధించడం అన్నది కూడా ఇక్కడ కేవలము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కేవలం మరి వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా పావులు కదుపుతున్నటువంటిది సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి అభ్యర్థులు కార్యకర్తలు అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది పార్టీ అధ్యక్షురాలు ఏదైతే షేక్ హసీనా కూడా స్పందించాల్సి ఉంది. తర్వాత
షేక్ హసీనా సంబంధించినటువంటి కుమారుడు కూడా యుఎస్లో ఉన్నారు. దీనిపై కూడా స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఒకసారి దాదాపు నెల రోజుల క్రితం కూడా షేక్ హసీనా కుమారుడు ఖచ్చితంగా అంటే నా తల్లి తిరిగి బంగ్లాదేశ్కి వెళ్తుంది అన్నటువంటి ఏదైతే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు చూడాలి అక్కడికి వెళ్తుందా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండా భారత్లోనే తలదాచుకుంటుందా, ఒకవేళ కొడుకు ఏమైనా ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఈమె బదులుగా ఇంకా ఎవరైనా అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు ఈమె పేరు అంటే ఈ పార్టీ పరంగా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రము కాలం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఏదైతే డేట్ మనకు అక్కడ అంటే భారత్లో లాగా మనకు లోక్సభ రాజ్యసభ ఏ విధంగా అయితే సభలు ఉన్నాయో కేవలం అక్కడ బంగ్లాదేశ్లో మాత్రము కేవలం ఒకటే సభ ఉంటుంది. 350 స్థానాలుగా ఉంటుంది. దాంట్లో మనకు 50% మహిళలకు రిజర్వ్ చేసినటువంటి స్థానాలు, దాదాపు 300కు పైగా జనరల్ సీట్లకు పోటీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు అంటే ఇప్పటి వరకు కూడా అత్యధికంగా పరిపాలన చేసినటువంటి నేత ఎవరు అంటే ఖచ్చితంగా మనకు షేక్ హసీనా పేరే వినపడుతుంది. దాదాపు 20 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ పరిపాలన బాధ్యతలను చేపట్టినటువంటిది అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా అని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఆమె తీసుకునేటటువంటి నిర్ణయం అనుకోవచ్చు, పార్టీ భవిష్యత్ అనుకోవచ్చు కూడా ఖచ్చితంగా ఈమె ఏదైతే తీసుకునేటటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. రేపు ఏదైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. కాబట్టి ఖచ్చితంగా మనకి కొన్ని గంటల్లో దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.